బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా శేషన్న గురువారం బాధ్యతలు చేపట్టారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా శేషన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నుంచి బదిలీపై వచ్చిన కమిషనర్ శేషన్న గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి నుంచి బదిలీపై రావడం జరిగిందని, నంద్యాల పట్టణంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండి శేషన్న. మున్సిపల్ కమిషనర్గా ఈరోజు ఇక్కడ ఛార్జ్ చేసుకున్నాను. గౌరవ మంత్రివర్యులని కలవడం జరిగింది మార్నింగ్. అలాగే గౌరవ సిపి గారిని కూడా కలిసాం. ఛార్జ్ ఈరోజు టేకన్ ఓవర్ అయింది. ప్రజలకు అవసరమైన శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే పార్క్స్, వీటి విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ముందుంటాం. ప్రజల యొక్క సహకారం, అధికారుల యొక్క సహకారంతో ఇటువంటి ప్రజల అవసరాలు అటెండ్ కావడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 1.5 సంవత్సర కాలంలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్గా విజయవాడలోని కేంద్ర కార్యాలయానికి బదిలీ మీద వెళ్ళడం, మరి ఆ సందర్భంగా గౌరవనీయులు బండి శేషన్న గారికి, మరి కమిషనర్ గారు, నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వారికి ఛార్జ్ అప్పచెప్పడం జరిగింది. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరంన్నర కాలంలో నాకు సహకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నంద్యాల ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, అట్లాగే పట్టణ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అనంతరం వారు చైర్మన్ మాబున్ నిస్సాతో సమావేశం నిర్వహించారు.